అన్న సినిమా మాత్రం ఎలా అనిపించిందని అడగకండి అన్న. ఎంత సూపర్గా ఉందని అడగాలన్న, మీకు దండం పెడతా. ఆ సినిమా మాత్రం నీకు ఏజ్ ఎంతనా? ఒక 25 ఉంటుందా? నీ 20 నువ్వు కూడా పనికి రావు. చిరంజీవి కింద రామ్ చరణ్ ఉన్నాడు కదా, అల్లు అర్జున్ అన్న ఉన్నాడు కదా, వీళ్ళు 1% పనికి రాడన్ను, పనికే రాడు. ఆయన డ్యాన్స్ చేస్తుడన్నా. మొన్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాస్ ఉన్నాడు కదా, దేకలింగే సాలా ఉంది కదా, అమ్మ తోడు మా పవన్ అన్న కూడా పనికిరాడు అన్న డ్యాన్స్ కింద. ఆ కామెడీ టైమింగ్ అన్న, అప్పట్లో ఇంత కామెడీ ఉందా అని అనిపించింది అన్న. నిజంగా యువత, నీకు పెళ్ళైందో అవ్వలేదో కానీ నువ్వు పెళ్లి చేసుకుంటే మన యువత అదేవిధంగా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు కూడా చిన్న చిన్న ఫ్యామిలీ అన్నప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి పోతుంటాయి. ఆ చిన్న చిన్న దానికి కొంతమంది ఏం చేస్తారు, సూసైడ్ చేసుకుంటారు. అదేవిధంగా కొంతమంది బుడ్డ పోరగాళ్ళు లవ్ చేస్తారు. ఎవరో ఇంటర్ గాలు, డిగ్రీ గాలు, బచ్చపోరలు ఆల్పోయి మా పోరి తిట్టిందని, మా పోరి ఫోన్ లేపుతలేదని, మా పోరి చాటింగ్ చేస్తలేదు, మా ఇన్స్టా నా లైక్ కొడతలేదని ఆ ట్యాంక్ బండ్ ఉందిగా, ఆ కంపు దాంట్లో పోయి చస్తారు. అరే అందులో ఎందుకు చేస్తారా? మంచి నీళ్ళలో పోయి చావరి. కాకపోతే ఈ సినిమా చూసినాకో మీరు చావరు. ఎందుకంటే ఎలా సర్ది తీసుకోవాలో, ఎలా మనము పోరీలను ఎలా పటాయించుకోవాలో, ఎలా చేయాలో ఈ సినిమాలో ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లల నుంచి తల్లిదండ్రులు, బాధ్యత గల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు వాళ్ళ వయసుకొచ్చిన పిల్లలకు సినిమాలు తీసుకురావాలి. చిన్న చిన్న పౌరులు అంటే మనకు ఒక జీవితంలో మనం స్కూల్ పోయినప్పుడు వీళ్ళు ఏబిసిడీలు నేర్చుకుంటాం కదా భయ్య, ఈ సినిమాలో జీవిత సత్యాలు నేర్చుకుంటాం. నిజంగా జీవిత సత్యాలు ఈ సినిమా చూసినందుకు నిజంగా ఇంకా 2 దశాబ్దాలు చిరంజీవి గారు వెళ్తుండు భయ్య. నిజంగా ఆయన డ్యాన్స్ మాత్రం అల్టిమేట్ భయ్య. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ముఖ్యంగా మాస్ గాలు చూడాలి ఈ సినిమా. ఎందుకంటే నేను మాస్ని, నేను ఎలా పడితే రప్ప నా పెళ్ళైంది అనుకో, నా పిల్లలు పోవే ఇవే అంటావు. ఈ సినిమా మాస్ గాలు చూడాలి, హై క్లాస్లో చూడాలి. ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, మాస్, అది కాదు యువతారు, ప్రతి ఒక్కరి సినిమా ఈ సినిమా చూడాలి. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడకపోతే మనం స్టార్టింగ్ అడుగు పెట్టంగానే అక్షరబాధ్యం నేర్చుకుంటాం మరి. వాళ్ళు 1వ తరగతి 2వ తరగతి నేర్చుకుంటాం కదా. ఈ సినిమాతో పాటు మనం ఒక ఫస్ట్ క్లాస్ వాళ్ళు ఏబిసిడు జడ్ వరకు నేర్పిస్తాడు ఈ సినిమా. నిజంగా మన జీవిత సత్యాలు ఇందులో నేర్చుకుంటాం. ఫ్యామిలీతో ఎలా మెలగాలి, ఒక పెద్ద మనిషితో ఎలా మెలగాలి, ఒక తాతగారితో ఎలా మెలగాలి, మన పెళ్ళం చేసుకున్న తర్వాత మన పెళ్ళంతో ఎలా ఉండాలి, మన పిల్లలను ఎలా పెంచాలో ఈ సినిమాలో చూపిస్తారు భయ. చిన్న దానికి గొడవ చేసుకోకూడదు అని ఈ సినిమా కంటెంట్ భయ. రెగ్యులర్ జానరే కానీ సినిమా మాత్రం అమ్మతోడు బాగుంది భయ. అన్న ఇప్పుడు మన పండగకి చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక 5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవునా? ఇప్పటి వరకు 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అవును. ఈ సినిమా 100 CR కొడుతుంది అన్న. నీకు తెలియదు, ఈ సిఆర్ 600 కోట్లు. ఇంతకుముందు అనిల్ రాయపూడి గారు 300 కోట్లు ఇంతకుముందు సంక్రాంతి వస్తున్నాంతో కొట్టింది కదా. ఈసారి మన శంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నాం మూవీ 600 కోట్లు 100% కొడతాడు భయ్యా. ఎందుకంటే నువ్వు ఉన్నావు భయ్యా ఈ సినిమాతో. నేను ఒకటే చెప్తున్నా యువత, నువ్వు ఒక్కడి వైపు నచ్చితే 10 మందిని తీసుకోవు. నిజం. నువ్వు ఒక్కసారి ఈ సినిమా చూసినానుకో, అరే ఇదేందో బాగానే ఉంది కదా, మనతో పాటు కొంతమంది విన్నారు కదా, మన ఫ్యామిలీని చూస్తే ఈ సినిమాని చూస్తే కూడా కొంతమంది మారుతారని నా ఉద్దేశం. ముఖ్యంగా మాస్ పీపుల్ కొంతమంది గంజాయి కొడుకులు మీరందరూ ఈ సినిమా చూడరు భయ్య. గంజాయి కొడుకులు ఈ సినిమా చూడరు భయ్య. ఎందుకంటే మీకు గిడ పిల్లలు ఉన్నారు, మీ పిల్లలు కూడా బాగుండాలి, మీ పిల్లలు కూడా బాగుండాలి, మీ అమ్మనాలు కూడా బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నా. కానీ మాస్ గాలు, గంజాయి గాలు, తాగుబోతున్న కొడుకులు మీరందరూ పోయి ఈ సినిమా చూడాలని కోరుకుంటాం. మన తాగుబోతులు అనేది తప్పని కోరుతాం. మీరే మా దేశాన్ని పోషిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పోషిస్తున్నారు. తాగుబోతులు అనకూరు, మీరు లేకపోతే మేము లేము. దయచేసి ఈ సినిమా మాత్రం అల్టిమేట్ భయ్య. నిజంగా చిరంజీవి గారి మీద నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరు పనికిరారు భయ్య. నిజంగా నిన్న రాజాసాబ్లో ఈ విషయంలో కూడా ఆయన మంచి యాక్టరే మన ప్రభాస్ గారు, అయినా సరే డ్యాన్స్ కొద్దిగా లేదు. మన చిరంజీవి, నేను చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కూడా పనికిరాడు డ్యాన్స్ విషయంలో, రామ్ చరణ్ కూడా పనికిరాడు, అల్లు అర్జున్ కూడా పనికిరాడు ఆయన ముందర. నిజంగా ఇంకా నేను చెప్తున్నా చూడు, ఫస్ట్ హాఫ్ సెకండ్ మొత్తం వన్ మ్యాన్ షో లాగా ఎత్తుకొచ్చిండు. దాని తర్వాత వస్తాడు భయ్య మన విక్టరీ వెంకటేష్, లేపుకోపోయినా భయ్య సినిమా ఏడుకో తీసుకోపోతాడు 100%. వాళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళకి వర్కౌట్ కాదు ఈ మూవీ. వాళ్ళిద్దరు. ఇంకోటి ఈ మూవీలో వెంకటేష్ అయినా చిరంజీవి ఆయన మాత్రమే లీడ్ రోల్ చేయాలి, వేరే వాళ్ళకి అస్సలు సెట్ కాదు. నాయనతార నెక్స్ట్
ఆమె ఆంటీనా లేకపోతే ఆమె ఎన్ని సంవత్సరాలు ఉందో నాకు తెలియదు కానీ కిరాకు ఉంది ఆ కామెంట్ చేయాలో వద్దు కానీ పోరి మాత్రం పోరి అనిపిస్తుంది అమ్మ తోడు నా ఆమెతో ఏజ్ తక్కువ నేను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది ఆమె పెళ్లి కాకపోతే అయిందా 2-3 అదే 2-3 పిల్లలు ఉన్నారా ఆమె ముగ్గురా ఇద్దరు ఉన్నారు కదా ఆమె విడాకులు ఇచ్చుడు ఆమెకి విడాకులు ఇచ్చుడు అలవాటే నాయనదర ఆంటీ నీకు విడాకులు ఇచ్చుడు అలవాటే ఈసారన్నా ఇచ్చి నాకు పెళ్లి చేసుకోక నాకు ఒక్కసారి గిట పెళ్లి కాలే అడ్డాల మీద పోయి 200-400 300 వసూలు చేస్తున్నారు మీకు మాన చేస్తే జన్మ ధన్యం అవుతుంది అక్క పెళ్లి చేసుకో నాకు జై మెగాస్టార్ జై